ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల 23వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 23వ తేదీన గోచార పరిస్థితిని కనుక ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజున అపజయం అంటూ ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సర్వత్రా విజయం ఉంటుంది, సర్వత్రా వీళ్ళు లాభాలు పొందుతారు, సర్వత్రా వీళ్ళు సుఖాన్ని పొందటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి, సజావుగా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి లోటు ఉండదు. మీ యొక్క అవసరాల నిమిత్తం, మీ యొక్క ఖర్చుల నిమిత్తం ఆదాయం సకాలంలో మీకు చేతికి అందుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆ ఆదాయంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి, సంపూర్ణంగా దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం కూడా వీడికి బాగా పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం బాగా పెరగడం వల్ల మంచి ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసుకుంటారు, వాటిలో సత్ఫలితాన్ని పొందుతారనే విషయాన్ని గమనించాలి. గతంలో మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజున అనారోగ్య సమస్యల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం, జ్వరం కానీ, ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే ఈ తలకు సంబంధించిన సమస్య, తలనొప్పులు అటువంటివి కానీ మిమ్మల్ని బాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సజ్జనంత వరకు మీరు మౌనంగా ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు ప్రదర్శించకండి. మీ మాట విషయంలో కానీ, మీ చేతల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దుందుడుకు స్వభావం అనేది ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మీ యొక్క మాటను మాత్రం మీరు కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కోపతాపాలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అవతల వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులకి, వాళ్ళకి ఈ రోజున మీరు నిరభ్యంతరంగా మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయొచ్చు. మీరు సత్ఫలితాన్ని పొందుతారు, మీకు కొత్త ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ యొక్క మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీరు ఎక్కువగా గడపడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు చాలా మానసికంగా చాలా వరకు సంతృప్తి చెందుతారు, మానసికమైన ఆనందాన్ని పొందుతారు, మానసికమైన సంతోషాన్ని పొందుతారు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి, వ్యాపారస్తులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల పరంగా కూడా అత్యద్భుతమైన లాభాలు సంపాదించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే జాయింట్ వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ఫలితాలు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగ వ్యాపారాల విషయంలో మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు అతిగా ప్రవర్తించకూడదు. అతిగా మీరు ఉత్సాహం చూపించకూడదు. అతిగా ఉత్సాహం చూపించి అవతల వాళ్ళని ఏదో ఒక మాట అంటే కనుక అది పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు సంపూర్ణమైన ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కూడా వాళ్ళకి స్పెక్యులేషన్ లాభిస్తుంది. దానివల్ల వాళ్ళ యొక్క వ్యాపారం మంచి అభివృద్ధి చెందుతుంది. మంచి అత్యద్భుతమైన లాభాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అలాగే దేవాలయాన్ని కూడా మీరు సందర్శించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళటమే కాకుండా మీరు కొన్ని చారిటీస్కి మీరు సేవలను అందించడం కానీ, వాడికి ధనాన్ని విరాళాలుగా ఇవ్వటం కానీ, ఆహార పదార్థాలను విరాళంగా ఇవ్వటం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేయటం వల్ల మీరు చాలా వరకు సంతృప్తిగా ఈ రోజున జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున వస్త్ర ద్రవ్య లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు ఎంత కష్టమైన పని అయినా సరే దాన్ని మీరు చాలా అత్యంత సాహసోపేతంగా, అత్యంత ధైర్యంగా ఆ పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేసి అందులో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విషయంలో కూడా ఈ రోజున అపజయం అనేదే ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మాట విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిదానికి కూడా వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు, చాలా నిజాయితీగా మాట్లాడతారు, ఓపెన్గా ఉంటారు. ఆ ఓపెన్గా ఉండటం వల్ల ఎదుటివాడు ఏదైనా కొంచెం మొహమాట పెడితే వాళ్ళకి షూరిటీలు పెట్టడం కానీ, హామీలు ఇవ్వడం కానీ ఇటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రోజున గ్రహస్థితి అనుసరించి ఈ కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా హామీలు ఇవ్వకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా షూరిటీల మీద సంతకాలు పెట్టకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వారిని ఎవరిని కూడా ప్రోత్సహించకండి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం సమయం పాటించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క మాయా జూదం కానీ, వ్యసనాలు కానీ చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ రోజున ఎక్కువగా లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ జూదాలు ఆడేవాళ్ళు ఎవరైనా సరే, ఆ వ్యసనపరులు ఎవరైనా సరే వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానినే మీరు వ్యసనంగా మార్చుకుంటే కనుక ఖచ్చితంగా అవి మీ జీవితాల మీద ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ భూ సంబంధమైన వ్యాపారాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇతరత్ర అన్ని వ్యాపారాలు కూడా చాలా వరకు అనుకూలమైన లాభాలను ఇస్తాయి, అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళు అందరికీ కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి సఖ్యత కుదురుతుంది. మంచి సఖ్యత ఏర్పడి కూడా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున శ్రద్ధ పెట్టి కనుక మీరు చదువుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ధైర్యంగా, సాహసోపేతంగా మీరు మీ విద్యలో రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి కొన్ని ఆవేశాన్ని తక్కువగా పెట్టుకోవటం, ఆవేశాన్ని తగ్గించుకోవటం, మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఇటువంటివి తప్పించి మిగతా విషయాల్లో కెరీర్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ
చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. మేధో దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, చాలా వరకు సత్ఫలితాలు ఉంటాయి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.